ఈ రోజు ఉదయాన్నే తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గౌరవనీయులు శ్రీ గణబాబు గారు 60వ వార్డు సరస్వతి గ్రౌండ్స్ మరియు ఇంద్రానగర్ గ్రౌండ్స్ లోని ఉన్న వాకర్స్ను కలుస్తూ అలాగే ఇంద్రానగర్ గ్రౌండ్స్ వద్ద చిన్నబండి వద్ద అల్పాహారాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలోని పెద్ద ఎత్తున పారిశ్రామిక ప్రాంత ఉమ్మడి గ్రామంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి నివాసంలో టీడీపీ జనసేన బీజేపీ సమావేశం జరుగుతోంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ సమావేశంలోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారు, పార్టీ జాతీయ నేతలు శ్రీ అరుణ్ సింగ్ గారు, శ్రీ సిద్ధార్థనాథ్ సింగ్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి దందాహానికి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి బలైందా? నాడు నేడుతో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అన్నట్లు మురికి కూపంలోని పేద ప్రజలకు వైద్యం, ఉద్యోగాల దగ్గర నుంచి హాస్పిటల్స్లోని మూలపడేసిన స్క్రాప్ వరకు అమ్మి దండుకోవడం ఆ మంత్రి యొక్క పని. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రి గూడెంలోనే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాలకు కూడా ఓ సంజీవిని లాంటిదని రోగులు అంటూ ఉంటారు. అలాంటి హాస్పిటల్ మంత్రి ధనదాహానికి బలైపోతుంది. ప్రతి నెల హాస్పిటల్ సిబ్బందితో రివ్యూ మీటింగ్లో చేస్తుంటే అందరూ అభివృద్ధి పనులు చేస్తున్నారేమో అని అనుకుంటారు. కానీ వాస్తవానికి ఓ వైపు మాత్రమే. అవినీతి మంత్రికి అభివృద్ధి గురించి ఏం తెలుస్తుంది అంటున్నారు గూడెం ప్రజానికం. ఆయనే కాకుండా ఏరియా హాస్పిటల్ పాలకవర్గం సభ్యులు కూడా ఆయన బాటలోనే అమ్ముకో దాచుకో అనే విధంగా హాస్పిటల్లో ఉన్న శానిటైజేషన్ ఉద్యోగాలను ప్రభుత్వ అనుమతి లేకుండానే అమ్ముకుంటున్నారని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ ఉద్యోగమైనా మంత్రి జేబులో పైసలు పడితే ఉద్యోగం వస్తుందని నిరుద్యోగులు చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యంతో పాటు సిబ్బందితో పనిచేయాల్సిన సూపరింటెండెంట్ కూడా అవినీతి బాటలోనే పయనిస్తున్నారని చెప్పుకుంటున్నారు. సూపరింటెండెంట్ అడ్డు పెట్టుకుని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మంత్రి చేసిన అవినీతి సుమారు 5 కోట్ల రూపాయలు పైబడే ఉంటుందని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఆసుపత్రిలో వాచ్మెన్ దగ్గర నుంచి సూపరింటెండెంట్ వరకు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు వ్యవహరిస్తున్నారని రోగులు చెప్తున్నారు. ఎమర్జెన్సీ కేసులు, ఓపీ కేసులకు సరైన వైద్యం అందించడం లేదని రోగులు చెప్పుకొస్తున్నారు. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో అవినీతి భూతాన్ని తరిమి కొట్టి పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని రోగులు విన్నవించుకుంటున్నారు.